శ్రీ గురుభ్యో నమః. ముందుగా గురుపాదాలకు నమస్కరిస్తూ, మనందరికీ అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. అవి చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎవరితో ఇలాంటివి చెప్పుకుంటే ఎవరు కరెక్ట్ ఆన్సర్ దీనికి ఇస్తారు అన్న సందేహాలు వస్తూ ఉంటాయి. మరి ముందుగా చూద్దామంటే, ఈ మన పూజ చేస్తున్నప్పుడు మనసు అస్సలు నిలకడగా ఉండదండి. ఎక్కడెక్కడో ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరు తలుపు కొడుతున్నట్టు, లేదా మనకెక్కడో ఆలోచనలు అసలు అందరికీ ఎదురయ్యేది. 2 నిమిషం చెప్తున్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవడం? మరి పూజ ఇలా చేస్తే పూజ లాభం ఏంటి? 1 నిమిషం దండం పెట్టుకున్నా చాలు అనే మనం మాటలు కూడా వింటుంటాం. మనసు నిలకడగా లేకపోతే గంటలు గంటలు పూజ చేసి ఏం లాభం అని అంటుంటాం. దీనికి మన పూజ్య బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు చాలా బాగా చక్కగా దీనికి సమాధానం చెప్పారు మేడం. ఇదే కాకుండా ఇంకా రెండు ఉన్నాయి. దానికి కూడా ఆయన భలే వివరంగా చెప్పారు మేడం. రెండవది ఏంటంటే, చాలామంది మనం అంటుంటాం, అసలు ప్రవచనాలు ఎప్పుడు చూసినా ప్రవచనాలు వింటుంటాయంటే అసలు లాభం ఏంటి అని అంటుంటారు. అది ఇది ప్రాబ్లం. మూడవది ఏంటంటే, పురాణాలు వింటే మోక్షం వస్తుందా? మోక్షం అంటే అంత ఈజీగా, అంత సులువుగా వచ్చేస్తుందా? మరి పురాణాలు వింటే వచ్చేస్తుందా మరి అని అంటుంటారు. ఈ 3 ప్రశ్నలకి మన గురువుగారు చాలా చక్కగా సమాధానం చెప్పారు. సో ఈ వీడియో నాలాంటి వాళ్ళకి, నాలాగా ఎంతోమంది ఇలా ఆలోచనలు ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని గురుపాదాలకు సమర్పిస్తూ, ఆయన్ని చాలా చక్కగా చెప్తారు. మనం విందాం. జై శ్రీరామ్. శుభ్యో గురుభ్యో నమః. నాయమాత్మాచరేణ లభ్య. ఉపనిషత్తు చెప్తోంది, ప్రవచనాలతో ఆత్మజ్ఞానం రాదు పో అందుట. మరి ఎందుకండి ప్రవచనాలు? పాపాలు పోతే సాధన చేయడానికి ప్రేరణ వస్తుంది, అందుకోసం. అంతేగాని ప్రవచనమే జ్ఞానం అయిపోదు, నువ్వు సాధన చెయ్యాలి. చిర అనుష్ఠాన గౌరవాత్. మామూలు సాధన చాలదండి. ఏదో రోజుకో మాల తిప్పామని కాదు సాధన, అలాగని మాలలు తిప్పడమే సాధన కాదు. చిర అనుష్ఠాన గౌరవాత్. నిరంతరం అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం అంటే ఒక మాట ఉన్నది, చాలామంది వాడుతూ ఉంటారు అనుష్ఠానం అని. అను అంటే ఎడతెగకుండా, ఇది అర్థం. అనుష్ఠానం అంటే ఎడతెగకుండా నువ్వు దీక్షగా కూర్చొని చేసేదేదో అది, దానినే లక్ష్యముగా పెట్టుకోవడం, ఎడతెక్కకుండా చేయడం, దీన్ని అనుష్ఠానం అని అంటారు. అది కూడా గౌరవం అవ్వాలి. గౌరవం అంటే ఎక్కువ అని అర్థం. ఈ అనుష్ఠానం అనేది అంటే ఎడతెగకుండా ఎప్పుడూ చేయడం అనేది అధికంగా చేయాలి. అధికంగా చేయడం చాలా కాలం చేయాలి. ఇదే మాట పతంజలి యోగ సూత్రాల్లో కూడా చెప్తున్నాడు. సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారాశైవితో దృఢ. పతంజలి యోగ సూత్రాల్లో ఇదే చెప్పాడు. ఇక్కడ సతు దీర్ఘకాల, చాలా కాలం చేయాలి. నిరంతర అనగా ఎప్పుడు ఆపకుండా చేయాలి. దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి. అప్పుడు గట్టి పడుతుంది రండి, అప్పుడు నీకు వ్యక్తం అవుతుంది. గట్టి సాధన చేయాలి. చిర అనుష్ఠాన గౌరవం చేయడం వల్ల నువ్వు తాదాత్మ్యం పొందుతావిడితో. తాదాత్మ్యం పొందితేనే అనుభవానికి వస్తుందమ్మా. భగవత్ తత్వం ఎప్పుడు అనుభూతిలోకి వస్తుందంటే, ఆ తత్వంతో నువ్వు తాదాత్మ్యం అయిపోవాలి, తన్మయం అయిపోవాలి. ఆ తన్మయం అయితేనే నీకు లభ్యమవుతుంది. తన్మయం కావాలంటే చిరానుష్ఠాన గౌరవం ఉండాలి. చిరానుష్ఠాన గౌరవం ఉంటే ఆ జ్ఞానాంగి, విద్యాంగి, అనాది, అఖిలాధార, సతసత్కర్మ రూప ధ్యానముతో నీ హృదయంలో నీకు అనుభవానికి వస్తుంది. ఎంత స్పష్టమైన నిర్వచనం ఇచ్చాడో చూడండి ఇక్కడ. ఇంతే, ఈ 3 వాక్యాలే అమ్మ గురించి చెప్పడానికి ఏమున్నది, ఇంతే. ఇది అర్థం చేసుకోవడం కోసం చాలా చెప్పాల్సి వచ్చిన తర్వాత అది ఎలా పొందాలి, ఎలా చేయాలి మొత్తం కూడా. కనుకనే ఇక్కడ సాధకుడికి గొప్ప విషయం ఏమిటి అంటే, మనం ఏ సాధన చేసినా అసంతృప్తి పడవద్దు. ఒక లలితా శాస్త్రమే చదివారు, మంత్రమే చేశారు, ఈ పాటికి రాదు అని కాదు. ఆ వచ్చినది కంటిన్యూ కొనసాగిస్తూ ఉండండి. ఇవాళ మనసు నిలవలేదే అని బాధపడక్కర్లేదు. నువ్వు కూర్చున్నావు కదా ముందు, భగవంతుని ముందు ఎంత కూర్చున్నా మనస్సు నిలబడదండి అంటాడు. మనస్సు నిలబడకపోయినా నువ్వు కూర్చున్నావు కదా, కొంత బెటర్. కొందరు 2 నిమిషాలకి ఇంకా లేవచ్చా అంటూ ఉంటారు. కూర్చున్నావు, నిన్ను కూర్చోబెట్టుకున్నావు, తర్వాత మనసు కూర్చోబెడతావు. ముందు మనిషి కూర్చో, తర్వాత మనసు కూర్చుంటుంది. చెయ్యి క్రమంగా. కొందరు అంటూ ఉంటారు, జపం చేస్తుంటాం కానీ మనసు నిలవదండి. అయినా పర్వాలేదండి, జపం చేస్తున్నప్పుడు మంత్రం
కదా అంటున్నాం. మంత్రం అమ్మ రూపం కదా. ఇంత చక్కటి మాట. మంత్రం అమ్మని తెలియజేసే శబ్దం కాదు, అమ్మ రూపం. ఇది గుర్తుపెట్టుకోండి. నామమే భగవంతుడి రూపము, అంతేగాని నామం భగవంతుడిని తెలియజేసేది అని కాదు. అందుకే భగవంతుడి నామము, భగవంతుడి మంత్రము, భగవంతుడి రూపమే అది. అలా అనుకున్నప్పుడు ఆ మంత్రం ఎంత చేస్తున్నా మీరు అమ్మతో దగ్గర ఉన్నట్టే అసంతృప్తి పడరాదు. అయితే ఇంకా చెయ్యమని ప్రేరేపించడం కోసమని అక్కడి నుంచి ఇంకా రండి అంటారు. అందుకు మంత్రజపం కూడా గొప్పదే. ఏది చేసినా ఎడతెగకుండా నిరంతరం చేయు, అసంతృప్తి పడకు. చిర అనుష్ఠాన గౌరవం చేత మాత్రమే ఆవిడ తెలియబడుతుంది. ఈ మాట మీరు లలితా శాస్త్రంలో కూడా చదివారు. లలితా సహస్రనామ స్తోత్రం కాదు, అది లలితా శాస్త్రం. అది ఆ లలితా శాస్త్రం ఎలాంటిదో రేపటి నుంచి చెప్పడం జరుగుతుంది. అది శాస్త్రం. ఒక శాస్త్రానికి ఎన్ని మర్యాదలు ఉన్నాయో లలితా సహస్రనామ స్తోత్రంలో అంత ఉన్నది. లలితా సహస్రనామ స్తోత్రం ఒక్కడి చేతిలో పెట్టుకుంటే మన బతుకులో అనేక సమయాల్లో అదే మనకి సమాధానాలు చెప్తూ ఉంటుంది. అందులో ధర్మశాస్త్రం ఉంది, యోగశాస్త్రం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, తత్వశాస్త్రం ఉన్నది, జ్యోతిష్ శాస్త్రం ఉంది, షట్చక్ర శాస్త్రం, అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఈ చిరానుష్ఠాన గౌరవాత్ ఆత్మైక్యాద్ వ్యక్తమాయాతి అనే మాట ఒక చక్కటి మాటలో లలితా శాస్త్రంలో కనబడుతోంది. ఎక్కడ? అభ్యాసాతిశయజ్ఞాత అక్కడుంది. అమ్మ ఎలా దొరుకుతుందయ్యా? మీరు తిరగవేయండి లలితా శాస్త్రంలో, ఈ కోణంలో పరిశీలించండి. లలితా శాస్త్రం ఒక తీయని వస్తువు. అది ఎంత తీయని వస్తువు అంటే, మీకు ఎప్పుడైనా ఏకాంతం దొరికితే అందులో నామాన్ని మననం చేసుకుంటూ ఉంటే అసలు చుట్టూ ఎవరున్నా లేకపోయినా హాయిగా ఉంటుందండి. వాళ్ళు అంటారు కానీ ఒంటరితనం బోరని. అసలు ఒంటరితనాన్ని మించిన వరం ఉందా? నువ్వు ఆ సమయంలో అమ్మ ఒక్క నామాన్ని ఆలోచించుకుంటూ ఆహా ఆస్వాదిస్తుంటే ఎంత బాగుంటుంది. ఆ నామంలో అమ్మ పలకరిస్తుంది, మనతో మాట్లాడుతుంది ఆ తల్లి. అద్భుతమైన భావం చూడండి. అభ్యాస అతిశయ జ్ఞాత. ఏమిటి ఇందులో అని అర్థం? అతిశయము అంటే అతిశయించుట అంటే చాలా ఎక్కువ, అంతే కదా. అతిశయం అనేది చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ? ఒక ఆయన అన్నాడు, ఎంతకాలం భగవంతుడి గురించి చేయాలండి అని. ఏదో కష్టాల్లో ఉన్నాడు, లలితా సహస్రనామం చదువుకోరంటే ఎన్నాళ్ళు చదవాలండి అన్నాడు. ఆ ప్రశ్నకు అర్థం ఏంటంటే ఎప్పుడు ఆపేయాలండి అని అర్థం. ఇంకా ప్రారంభించడం లేదప్పుడు ఎన్నాళ్ళు చదవాలంట. ఏమిటిది? ఇలాంటి వాళ్ళకి ఏమొస్తుందండి? శ్రద్ధ పట్టుకోవాలి కదా. ఎంతకాలం అండి భగవత్ కథలు వినాలి? ఆయనలో లీనమయ్యే వరకు. అది ఎప్పుడు నీకు తెలియదు కదా, అయ్యే వరకు చేయంతే. నిరంతరం ఈ జన్మలో లయం కాలేదా, మళ్ళీ జన్మెత్తి కూడా అది పట్టుకోవాలి. మరొకటి ఏంటి? భాగవతం రసమాలయం అన్నాడు కదా సుఖయోగేంద్రులు. ఇదే తత్వాన్ని ఇక్కడ అన్వయించుకోండి. అందుకు అభ్యాసం అతిశయించిపోవాలి, సామాన్యం కాదు. జీవితంలో ప్రతి క్షణం విలువైనదే. ప్రతి క్షణం అమ్మ కోసం సాధన చేయాలి. ఈ సాధన జపం, శ్రవణం, మననం, చింతనం ఇవన్నీ అమ్మ సాధనలే. మీకు తెలుసో తెలియదో, ఈ శ్రవణం వినడం అంతా మీకు తెలియకుండా మీరు శ్రీచక్ర ఉపాసన చేసిన ఫలితం ఉంది దీంట్లో. ఇది నేను అతిశక్తులు చెప్పలే, అందులో ఉంది, అక్కడ చెప్తున్నాడు. అదే శ్రవణమే పెద్ద సాధన. మీరు ఇవాళ శ్రవణం చేయండి, రేపు లలితా శాస్త్రం చేయండి, ఇక్కడ విన్నవన్నీ మీకు గుర్తుకొస్తూ ఉంటాయి. మీరు లలితా శాస్త్రం పండిపోతుంది. అందుకే శ్రవణమే పెద్ద ఉపాసన. ఏమీ చేయక్కర్లే, కూర్చుని వింటే చాలు. ఏమిటండి అంత చెప్తారు? అలా కూర్చుని విన్నంత మాత్రాన మోక్షం వస్తుందంటే వస్తుందని పరీక్ష మహారాజు ప్రూవ్ చేశాడు. మనకెందుకు? 7 రోజులతో విని వెళ్ళిపోలేదు. ఎలా వినాలో అలా వింటే శ్రవణమే పెద్ద సాధన. అందుకు మీరు భక్తి యోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం ఈ పేర్లన్నీ విన్నారేమో కానీ పెద్ద ఒకటి చెప్తున్నా, కథాయోగం. కథ వినేటప్పుడే భగవంతుడు మన మనసులో మెదులుతాడు. ఆ మాటల్లోంచి మనల్ని పలకరించేది ఆ మహాదేవే కదా మనకి. కనుక అభ్యాస అతిశయ జ్ఞాత. నువ్వు చేసే అభ్యాసము అతిశయిస్తే కానీ దొరకదు అన్నాడు. అందుకే సాధన చేయరా నాన్న, మనస్సును గట్టిగా నిగ్రహించుకో అని చెప్పాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. చెప్పగానే ఆయన ఏమన్నాడు? చెప్పినంత తేలిక కాదులే బాబు నిగ్రహించుకోవడం అన్నాడు. సరే, గురువుగారికి ఏం పోయి చెప్తూ ఉంటాడు, శిష్యుడు మాట్లాడద్దు, నువ్వు మనస్సు నిగ్రహించుకో. నీకు చెప్పడానికి ఒక క్షణం పట్టింది, నాకు చేయడానికి యుగాలు పడుతుంది మనస్సు నిగ్రహించుకోవడం. వాయోరివ సుదుష్కరం. గాలిని చేత్తో బంధించినంత కష్టం అయ్యా మనస్సును బంధించడం. ఏం బాగుందా అంటే అది దుస్సాధ్యం. అంటే కష్టపడితే దొరుకుతుంది కానీ అసలు దొరకదని చెప్పలేదు కదా అన్నాడు స్వామి. చూడండి, కష్టపడాలి. ఏం తేలిగ్గా దొరకాలా? ఏది తేలిగ్గా దొరకదు. తేలిగ్గా దొరికేది ఏది గొప్పది కాదు, గుర్తుపెట్టుకోండి. కష్టపడితేనే ఏదైనా సంపాదించగలవు. కానీ కష్టపడు. అక్కడ వాడేది అభ్యాస శబ్దాన్ని ఎవరు? కృష్ణ పరమాత్మ. ఏమని? అసంశయం మహాబహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం, వైరాగ్యం అనే 2 అద్భుతమైన మాటలు వేశాడండి. ఇవన్నీ వేదాంతం అనుకుంటాం కానీ సాధనకు పనికొస్తాయి. చూడండి, అభ్యాసము అంటే భగవంతుడికి దగ్గరయ్యే పని.
వైరాగ్యం అంటే ప్రపంచానికి దూరం అయ్యే పని. ఇది ఇక్కడ అర్థం. ప్రపంచానికి దూరం కావడం వైరాగ్యం, భగవంతుడికి దగ్గర కావడం అభ్యాసం. తెలుసుకోండి. మనకు వెలుగు కావాలి. వెలుగు దగ్గరికి వెళ్తున్నంతసేపు చీకటి దూరం అయిపోతున్నామా లేదా? వెలుగు దగ్గరికి వెళ్ళాలనే ప్రయత్నం చేయడం అభ్యాసం. ఆ వెళుతున్న దశలో నువ్వు చీకటికి దూరం అయిపోవడం వైరాగ్యము. ఇది తెలుసుకోగలగాలి. అందుకే అభ్యాస వైరాగ్యములతో కూడిన సాధన మాత్రమే ఫలిస్తుంది, లేనప్పుడు ఏం లాభం? అందుకే అభ్యాస యోగయుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అంటున్నాడు భగవద్గీతలో పరమాత్మ. అభ్యాస యోగయుక్తేన, కృష్ణ పరమాత్మ వాడిన యోగం అభ్యాస యోగం అండి. అన్ని యోగాల కంటే గొప్పది అభ్యాస యోగం. నువ్వు ఏ సాధనా మార్గాన్ని ఎంచుకున్నావో అందులో అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి. అప్పుడు దానిలో పండుతావు. అంతే కదండి. ఏ విద్యలోకి వెళ్ళినా దాని ఎక్సర్సైజ్లన్నీ చేయాలి, అప్పుడు కదా పండుతావు. కనుక అమ్మవారిని ఎలాగైనా నేను సాధించాలి, అమ్మ కృపని పొందాలి, అమ్మ కటాక్ష వీక్షణాలను ప్రసరించాలి అని నువ్వు సంకల్పించుకుంటే దానికి తగ్గ అభ్యాసం చేయాలి. దాన్ని జాగ్రత్తగా మనసులో ముద్రించుకుని మననం చేసుకోండి. అనాది అఖిలాధార సదసత్కర్మ రూపిణి అనేక దృశ్యా జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద ఆత్మైక్యా వ్యక్తమాయాతి చిర ఆన గౌరవాత్. ఒక్క 3 వాక్యాల్లో మొత్తం విషయము సాధన అని చెప్పాడు. మహాత్ముల మాటలు ఇలాగే మొదలెడతారండి. వాళ్ళు ఏంటంటే ఏది అతి ముఖ్యమో అది వాళ్ళు చెప్తారు, అది విస్తారపరుస్తాడు. చాలా బాగుందయ్యా. ఇప్పుడు మా పని ఏమిటి? చిరకాలం అమ్మవారిని అభ్యాసం చేయాలి. ఆవిడ గురించే వినాలి, ఆవిడ గురించే అనుకోవాలి. వినాలి, అనాలి, అనుకోవాలి, తర్వాత అనుభవం. వినడం, అనడం, అనుకోవడం, అనుభవం. 4 స్టేజెస్ ఇవి. అయితే వినాలన్నా, అనాలన్నా, అనుకోవాలన్నా ఆవిడ ఏమిటో మాకు స్పష్టంగా తెలియాలి కదా. ఆవిడ గురించి మరింత వివరంగా చెప్పు. సర్వ చైతన్య రూపముగా ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయిన అమ్మ 3 సార్లు వ్యక్తం చేసుకుని తన్ని. ఈ 3 కూడా అమరూపములే. అందులో మొదటి చెప్తున్నాడు. ఇక 3 రూపంలో మనం చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి రూపం ప్రకృతి.